అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు ఉద్యోగాలు ఇస్తామని అందమైన ప్రకటనలు చేసి ఆకట్టుకుంటున్నారు. తీరా వెళ్ళాక సైబర్ క్రైమ్కు పాల్పడమని హరాజ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా మానకొండ్రు మండలం రంగపేటలో ఉన్నాము. ఇక్కడ ఈ ప్రాంతానికి చెందినటువంటి నిరుద్యోగ యువకుడు అలాంటి ప్రకటనకి ఆకర్షితులై వెళ్ళి చిత్రహింసలకు గురి అవుతున్నారు. తమని కాపాడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని ఆశ్రయించారు వారి తల్లిదండ్రులు. అదేంటో ఒకసారి చూద్దాం. సైబర్ నేరాలకు పాల్పడే ముఠా చేతిలో చిక్కాడు ఓ నిరుద్యోగ యువకుడు. ప్రస్తుతం వారి తల్లిదండ్రులు మనతో ఉన్నారు. లక్ష్మారెడ్డి గారు నమస్తే. ఎప్పుడు మీ బాబు పేరేంటి, ఎందుకు పోయిండు, ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఏమైంది అసలు? మా బాబు పేరు కొక్కిరాల మధుకర్ రెడ్డి. డిసెంబర్ 18, 2024 దుబాయ్కి పోయిండు. దుబాయ్కి పోయి వాళ్ళు ఒకటి ఆన్లైన్లో ప్రకటించినాక 1,20,000 జీతం అన్నాక ఆన్లైన్లో ఓకే చేసుకున్నారు. ఓకే చేసుకుని అటు వెళ్ళిపోయిండు బ్యాంకాక్ పోయిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు మంచిగానే చూసుకున్నట. తర్వాత అక్కడికి వెళ్ళి థాయిలాండ్ దగ్గర మయన్మార్ తీసుకెళ్ళినట. ఇక అక్కడ తీసుకెళ్ళినాక బాగా ఇబ్బందులకు గురి చేసుకుంటూ వాళ్ళని కొట్టుడు, చిత్రహింసలు పెట్టుడు, వాళ్ళు చెప్పిన పని చేయకపోతే చిత్రహింసలు పెట్టుడు అటువంటి చేసినాక వీళ్ళు కొన్ని రోజుల తర్వాత మన వారం రోజుల కింద బాగా ఇబ్బంది అవుతుంది, నాన్న మమ్మల్ని బతకనిచ్చట్లేరు, కొడతారు చేస్తారని ఫోన్ చేస్తే బండి సంజయ్ దగ్గరికి పోయి సార్ ఇట్లా మమ్మల్ని సార్ అని చెప్పినాక సరే నేను ఆమెత్తన్న పోరని చెప్పినాక ఈ వారం రోజుల నుంచి రాత్రి మొత్తం వెళ్ళగొట్టినట్టు అన్నకెళ్ళి కంపెనీలోకి వెళ్ళి మొత్తం వెళ్ళగొడితే ఏదో పార్కులో వండుకున్నాడు 150 మంది. పార్కులో వండుకొని పొద్దున ఫోన్ చేసిండు, నాన్న మాకు బాగా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని ఎట్లనే తీసుకుపోవాలి సార్కు, ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా కానీ మమ్మల్ని ఇంటికి చేర్చాలని. బాబు వస్తాడు అంటే మీకు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఫోన్లో అందుబాటులో ఉన్నాడు మీ బాబు? ఓకే, మాట్లాడితే ఫోన్ కలుస్తున్నది. ఓకే, ఇప్పుడు ఎప్పుడుగా మాట్లాడింది మీతో? పొద్దున మాట్లాడింది. సో విదేశాలకు వెళ్ళి నౌకరు చేస్తాను వేయండు, సంతోషపడ్డారు మీరు. అప్పుడు వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఈ బాధపడుతున్నాడు అని చెప్పిండు సార్? వారం రోజుల క్రితం తెలుసు మాకు. ఈ 2 నెలల నుంచి మంచిగానే ఉన్నా, బాగానే ఉన్నామ్మా, ఏం కాదు అని అన్నాడు. జీతం ఎత్తలేదు, నాన్న తిడతాడంటే ఏం కాదు నాన్న నువ్వు బాగుండు అని చెప్పిన. ఒకసారి బాబు ఫోన్ చేయండి ఒకసారి. మీరు ఈ చూశారు కదా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, భారతీయులందరూ దాదాపు 150 తతంగం కొనసాగుతూనే ఉంది. తెలిసిన వారి ద్వారా లేదంటే టెలిగ్రామ్, సోషల్ మీడియా ద్వారా అట్రాక్ట్ చేస్తారు. మీరు నిరుద్యోగుల ఉద్యోగం కావాలా, 1,00,000కు పైగా వేతనంతో మంచి అకామిడేషన్ ఇస్తామని చెప్పేసి నమ్మిస్తారు. అందరి కాడికి దోచుకుంటారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి ఇష్టం లేని పనిని బలవంతంగా చేయమని ఫోర్స్ చేస్తారు. కాదు కూడదు అంటే ఇగో చెప్పి విన్నాం కదా ఇప్పుడే. చిత్రహింసలు చేస్తూనే ఉంటారు. తప్పించుకొని వెళ్తే మనం ఉంటామో పోతామో తెలియదు. ఎందుకంటే ఆర్మ్డ్ వెపన్స్తోని ప్రైవేట్ ఆర్మీ కాపలా కాస్తుంది. 1000 మంది అక్కడే ఉంటారు. 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు వివిధ ప్రాంతాల నుంచి. ముందుగా ఇక్కడ నుంచి థాయిలాండ్కి వెళ్ళమని చెప్తారు. థాయిలాండ్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తాడు, ఒక క్యాండిడేట్ వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి బాధితులు చాలామంది ఉంటారు. ఒక బస్సు కానీ వేరే వాహనం కానీ అరేంజ్ చేస్తే అక్కడే పక్కనే ఉన్నటువంటి వియత్నాం, లావోస్ ప్రాంతాల్లో బార్డర్లో ఉండి అక్కడే ఏర్పాటు చేసినటువంటి బిల్డింగ్స్లో కాపలాదారులతో కూడినటువంటి ప్రైవేట్ ఆర్మీ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు చెప్పినట్టుగా వినాల్సిందే. పలానా వ్యక్తికి మీరు కాల్ చేయండి, 1,00,000 రూపాయలు వేయమనండి, 2 లక్షలు వేయమనండి అని చెప్పి ట్రాప్ చేసే పని చేయడము. నచ్చకుంటే మేము అలా మోసం చేయడం ఇష్టం లేదంటే, కాదు కూడదు అంటే తిండి ఉండదు, పైగా హరాస్మెంట్ ఉంటుంది, చిత్రహింసలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి బాధితులు ఒకరు కాదు ఇద్దరు కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18 మంది ఉన్నట్టుగా మధుకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈయన దృష్టికి వచ్చిన వాళ్ళు 18 మంది ఉన్నారు. మిగతా ఎంతమంది ఉన్నారో మనకి లెక్క తెలియదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే మొన్న 8 మంది బయటపడ్డారు. వారి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. బిక్కు అంటూ ఇంతకుముందే ఆర్టీవీని సైతం ఆశ్రయించడం జరిగింది. మొత్తం మీద ఒకటి ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారో చూద్దాం మనం. మీరు చెప్పండి లక్ష్మారెడ్డి గారు, మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? మా కొడుకు ఇంటికి రావాలి సార్, అందరు ఇంటికి రావాలని కోరుకుంటారు. అంతే, క్షేమంగా క్షేమంగా రావాలి. ఓకే,
దీన్ని అన్ని సహకరించండి. ప్రభుత్వాలు కలిసి మా కొడుకును క్షేమంగా ఇంటికి తీసుకురావాల్సింది అంతే మేము కోరుకునేది. బాగుంటాయి అయిపోయింది డబ్బులు గిబ్బులు ఏమన్నా. ఏం అవసరం లేదు సార్, మా కొడుకు మాకు సేపు ఇంటికి అంత బంధువులు అందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నటువంటి పరిస్థితి అమ్మ నీకు ఏమవుతాడు మరి? మనోడైతే ఏం కోరుకుంటున్నావు మనం? ఆయన సేవంగా ఇంటికి వచ్చి ఆయన భార్యను దాదుకొని నీరుడే పెళ్లి చెప్తుంది. ఆ తల్లిదండ్రులు ఉండరు, గుంట భూమి లేదు బిడ్డ. అప్పుడు కూడా బాధలతోటే ఉన్నారు వాళ్ళు. ఆయన అటు ఇటు కష్టపడే ఇంత అంత ఇల్లు లోన్ తీసుకొని కట్టుకున్నాడు, అప్పుల బాధలనే ఉన్నాడు. ఏదో బయట పడదామని ఆ దేశం పోతే ఇంత అంత సంపాదించుకుంటానని పోయిండు బిడ్డ. ఇంతకు ఎక్కువ ఏం లేదు. ఆయన సేవంగా ఇంటికి వచ్చి ఈడ ఏ తట్ట కైకిలు చేసుకొని బతికినా మంచిది. మీరు చెప్పండి, మీరు ఏమవుతారు? మధుకర్కి సంబంధించి ఏం కోరుకుంటున్నారు? నేను మామయ్య అవుతాను, మేనమామను. మా అబ్బాయి మా ఇంటికి క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం. సో ఎందుకంటే మీరు ఒక్కరే కాదు, మీకు తెలిసిన వాళ్ళు వేల మంది ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ స్కామ్ ఇది పెద్ద కుంభకోణం. ఇలాంటి వాళ్ళను ఇట్లా చేయడం అనేది చాలా కుంభకోణం అని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటి నుంచి ఈ తతంగం నడుస్తున్నది? సార్ ఇది అర్థం కాలేదు సార్ నాకు. అంటే ఇది ఎప్పటి నుంచి మీరు ఈ ఉచ్చులో బిగుసుకున్నారు? ఎట్లా ఎంతకాలం నుంచి ఈ స్కాము చేయాలని బాగా ఫోర్స్ చేస్తున్నారు? డిసెంబర్ 18కి వచ్చినా సార్, వచ్చిన నెక్స్ట్ డే నుంచే ఫోర్స్ చేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి అంతే. మీకు చెప్పింది ఏంది? ఏం పని చేయాలని తీసుకెళ్ళింది అసలు? డాటా ఎంట్రీ అని చెప్పారు సార్ మాకు. ఆ. సార్ వెళ్ళిన తర్వాత డాటా ఎంట్రీ కదా మమ్మల్ని తీసుకొచ్చిందంటే ఏమంటారు? అట్లా మీకు అవకాశం ఇవ్వరు. క్వశ్చన్స్ అడిగే రిటర్న్ క్వశ్చన్స్ అడిగితే పనిష్మెంట్ ఇస్తారు సార్. ఇక్కడ కొడతారు, లేకుండా సంథింగ్ ఏమన్నా పనిష్మెంట్ ఎండలో ఉరికిపిస్తారు ఒక 5-6 కిలోమీటర్లు, ఫుడ్ పెట్టారు, లేకపోతే ఏదో నోట్ ఇష్యూ చేస్తారు, అక్కడ జైల్లో పెడతారు. అంటే ఇప్పుడు ఎంబీఏ పూర్తయిన తర్వాత కేవలం ఉన్న మంచి ఉద్యోగం వస్తుంది, అది డాటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఫ్యూచర్ బాగుంటుందనే కదా మీరు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఎవరిని గుడ్డిగా నమ్మలేదు సార్. ఆన్లైన్లో ఉండే జాబ్స్ని మాత్రం అసలే నమ్మద్దు. ఓకే ఓకే. త్వరలోనే మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు, మేము కూడా సహకరిస్తాము. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా అప్రోచ్ అయ్యిండ్రు, అధికారులు కూడా సిద్ధంగా ఉన్నట్టున్న పరిస్థితి. మీరు ధైర్యంగా ఉండండి అక్కడే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నాన్నతో మాట్లాడు ఒకసారి. చెప్పినాను. చెప్తున్నానా? ఇప్పుడైతే మంచిగా ఉన్నారు. తిన్నారు అన్నం? తిన్నాం నాన్న, పొద్దున్న తిన్నాం. పొద్దున్న తిన్నారా? అయితే బాగున్నారా? బాగానే ఉన్నా నాన్న. అవునవును. మిమ్మల్ని తీసుకొచ్చడానికి అందరు ప్రయత్నం చేస్తారు, బాధపడకూడదు. సరే నాన్న. అందరు ప్రయత్నం చేస్తారు. సో మధుకర్ అమ్మతో మాట్లాడు, మీరు అమ్మతో మాట్లాడు. చెప్పండి. బాగున్నావు కదా? బాగానే ఉన్నా. సరేనండి, ధైర్యంగా ఉండు, బాగుండు. అందరు కలిసి తీసుకొస్తారు నిన్ను, మంచిగా క్షేమంగా ఇంటికి వస్తావు. సరేనండి. సో చూశారు కదా వారి ఆవేదన. ఇప్పటికీ ఒక గుడ్డిలో మెల్లలాగా వారి దగ్గర ఫోన్ ఉన్నది, ఆ ఫోన్ ద్వారా తల్లిదండ్రులకి మాట్లాడి గత 2 మాసాలైతే నేను బాగానే ఉన్నా, క్షేమంగానే ఉన్నా అన్నారు. అయితే ఇటీవల కాలంలోనే తెలిసింది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పేసి తన ఆవేదన ప్రతిరోజు కూడా పంచుకుంటే, ఈ కుటుంబము అక్కడ వారి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి వారిని కఠినంగా శిక్షించి బాధితులందరినీ కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది అని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.